Why deep breathings are very important? Because we can supply the oxygen to each and every cell of the body. That is one thing. And another thing, deep breathings will help to stabilize the mind. ఎప్పుడైతే శ్వాస దీర్ఘంగా పిలుస్తామో ఆటోమేటికల్గా నేను ఇంతకుముందే చెప్పాను, మన బ్రెయిన్కి మన శ్వాసకి దెర్ ఇస్ ఏ కనెక్షన్ ఉంది కాబట్టి ఇట్ విల్ స్టెబిలైజ్ ద మైండ్ అన్నమాట. సో అది మనము చూసుకోవాల్సింది. దాంతోనే సో బేసికలీ మన ప్రాణాయామానికి ప్లస్ మనము ఎన్ని రోజులు జీవిస్తాం, మన ఆయుష్కి కూడా బాగా ఒక కనెక్షన్ ఉంటుంది అన్నమాట. మనం ఎంత జోరుగా శ్వాసను పిలుస్తామో, ఎంత తొందరగా పిలుస్తామో అంత శరీరం అంత తొందరగా ఏజింగ్ ప్రాసెస్ దానికి ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎంత నిదానంగా పిలుస్తామో, ఎంత చక్కగా పిలుస్తామో అంత మన ఆయుష్ పెరుగుతుంది. సో మనము ప్రకృతిని చూసినప్పుడు, మన చుట్టూ ఉండే ప్రాణులు, పక్షులు వీటిని చూసినప్పుడు, అవి చూసేదానికింత ముందున మనము మనల్ని చూసినప్పుడు, जब हम हमको देखते हैं, जैसे हमारी जो पूर्वज लोग जो थे, जो ऋषि मुनि लोग जो थे, उसके पहले जो पीढ़ी थे वो लोग बहुत साल जीते थे. ఎన్నో సంవత్సరాలు ఋషిమునులు కావచ్చు, వాళ్ళకింత ముందు ఉండే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఋషిమునులు ఈ రోజుల్లో కూడా 100 years కింద ఎక్కువగా జీవిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ బ్రీతింగ్ రేట్ ఈస్ వెరీ 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 లెస్. నార్మల్గా మన శ్వాస పిలవడము వదలడము, దాన్ని ఒక రెస్పిరేషన్ అంటాము. సో నార్మల్గా నిమిషానికి మన శ్వాస ప్రశ్వాసము నిమిషానికి 14 నుంచి 16 వరకు ఉంటుంది అన్నమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, మనం పెద్దగా అవుతూ తగ్గుతుంది. సో 14 to 16 ఉంటుంది. యోగాభ్యాసం చేసేదాని వల్ల ఇట్ విల్ గో టు 4 to 6 అన్నమాట. ఎక్కడ 4 to 6 ఎక్కడ, 14 to 16 ఎక్కడ. ఎప్పుడైతే 4 to 6 అంటే 4 నుంచి 6 సార్లే శ్వాసను పిలిచి వదిలినప్పుడు నిమిషానికి, విచ్ మీన్స్ దట్ మీ లంగ్స్ ఎంతో చక్కగా పనిచేస్తాయి. ఈ లంగ్స్ శ్వాస ఏముందో దీని ఎఫెక్ట్ హార్ట్ మీద ఉంటుంది అన్నమాట. ఎంత తొందరగా మనము శ్వాసను పిలిచి, ఎంత షాలోగా శ్వాసను పిలుస్తారో అంత ఎఫెక్ట్, ఇల్ ఎఫెక్ట్ విల్ బి దేర్ ఆన్ ద హార్ట్. దట్స్ వై హార్ట్ హ్యాస్ టు పంప్ మోర్. అది చక్కగా ఎక్కువగా పనిచేయాల్స్తుంది. సో ఇట్ గెట్స్ టయర్డ్. మేబీ వన్ డే ఇట్ స్టాప్స్ వర్కింగ్ బికాస్ ఇట్స్ బీన్ వర్కింగ్ వెరీ హెవియర్ అండ్ ఇట్స్ బీన్ వర్కింగ్ వెరీ హార్డర్ అనమాట. అదే శ్వాస ఎప్పుడైతే తక్కువ తీసుకుంటామో, నిదానంగా దీర్ఘంగా తీసుకుంటామో, మన హార్ట్ మీద ప్రెషర్ తగ్గిపోతుంది. హార్ట్ నీడ్ నాట్ టు వర్క్ టూ మచ్ అనమాట. ప్రశాంతంగా పనిచేసుకుంటూ పోతుంది. ఎప్పుడైతే హార్ట్ ప్రశాంతంగా పనిచేస్తూ పోతుందో ఆబ్వియస్లీ అవర్ లైఫ్ స్పాన్ విల్ ఇంక్రీజ్ అనమాట. ప్రాణులు, పక్షులను చూస్తే యూ కెన్ సీ లైక్ చాలా తక్కువ శ్వాసని పిలిచేవి. పైథాన్ చాలా నిదానంగా శ్వాసను పిలిచి వదులుతుంది. అదే టాటాయిస్ చాలా నిదానంగా శ్వాసను పిలుచు. ఏనుగులు, ఎలిఫెంట్స్ బ్రెత్ రేట్ ఈస్ వెరీ 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 లెస్. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ దేర్ లైఫ్ స్పాన్, they live more than 100 years. Why? Because maybe probably because their breathing rate is very less. You see our sages, మన ఋషులు చూసినప్పుడు వాళ్ళ బ్రీతింగ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. దట్స్ వై దే ప్రాబబలీ లివ్ ఫర్ ఎ లాంగ్. అదే కొన్ని ప్రాణులు, పక్షులు చిన్న ర్యాట్స్ కావచ్చు, కుక్కలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ద డాగ్స్ విల్ నాట్ స్టే మోర్ దెన్ 15 years because their respiratory rate is very high. If you have seen the dogs, they will breathe in and breathe out at least 40 to 50 times a minute anamata. So basically దాని లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. సో దట్స్ వై ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్, లీవ్ అబౌట్ ద లైఫ్ స్పాన్ లేకపోతేనో మన క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఏముందో ఉన్నన్ని రోజులు మనం చక్కగా ఉండొచ్చు అనమాట. అండ్ లంగ్స్ అండ్ హార్ట్, after the brain, lungs and heart are very vital organs anamata. There are few vital organs: brain, heart, lungs, our kidneys and liver. So these are all the very vital organs in our body. So వీటికి ఏమైనా అవుతే మనము చక్కగా ఉండము, మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. we will start the problem అనమాట. అందుకని సో శ్వాసని చక్కగా మనము ఉంచుకోవాల్సింది. ఈ శ్వాసలో కూడా మన ప్రాణము గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ప్రాణము యోగా ప్రకారంగా 5 రకాలు మహాప్రాణాలు అంటాం. 5 రకాలు మహాప్రాణాలు, 5 రకాలు ఉపప్రాణాలు. ఈ ప్రతి ఒక్క ప్రాణము దాని ఒక పని ఉంటుంది అనమాట. మనము 5 మహాప్రాణాలు అంటే ప్రాణము,
అపానము, సమానము, ఉదానము, వ్యానం అంటాం. ఈ ప్రాణం ఎక్కడుంటుంది? ఎప్పుడు మనం ప్రాణము ఛాతీ అంటాం. ఎస్, ప్రాణము మన ఛాతీలో ఉంటుంది. దీని పని ఏముంటుంది? మన హృదయం చక్కగా పనిచేయాలి, మన ఊపిరితిత్తులు చక్కగా పనిచేయాలి. సో దిస్ ప్రాణ గవర్న్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద లంగ్స్, ఇట్ గవర్న్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద హార్ట్, ఇట్ గవర్న్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద రెస్పిరేషన్. అపాన అంటే నాభి నుంచి కిందకి పనిచేస్తుంది. ఇట్ వర్క్స్ ద అపాన వాయు, ఇట్ వర్క్స్ బిలో ద నేవల్స్. ద యూరినరీ ఫంక్షన్ చక్కగా అవుతుందా లేదా మెన్స్ట్రుయేషన్ చక్కగా అవుతుందా లేదా, యూరినరీ బ్లాడర్ చక్కగా పనిచేస్తుందా, యూటరస్ పనిచేస్తున్నాయా, సెక్షువల్ ఆర్గన్స్ చక్కగా పనిచేస్తున్నాయా లేదా, ఇట్ ఈస్ బీన్ గవర్న్డ్ బై దిన్ అపాన వాయు అన్నమాట. ప్రాణ, అపాన, సమాన ఇస్ దేర్ బిట్వీన్ ద మన ఛాతీ నుంచి కిందకి, మన నేవల్స్ నుంచి పైకి, విచ్ మీన్స్ దట్ ఆల్ ద అబ్డామినల్ ఆర్గన్స్, మన లివర్ కావచ్చు, ఇది ఏంటి కిడ్నీస్ కావచ్చు, ప్యాంక్రియాస్, స్ప్లీన్, స్టమక్. సో ఇవన్నీ చక్కగా డైజెషన్ కావడము, చక్కగా అవి అసిమిలేషన్ కావడము, మళ్ళీ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బ్లడ్, కిడ్నీస్ చక్కగా చేయడము, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇట్ ఈస్ బీన్ డన్ బై హూ ఇస్ దిస్ సమాన. అండ్ ఉదాన, ద ప్రాణ విచ్ ఇస్ అబోవ్ ద నెక్, మన కంఠం ఏముందో దీనికి పైకి ఏముందో దాని యాక్టివిటీస్ ఆర్ గవర్న్డ్ బై ద ఉదాన. అంటే మన మాట్లాడ, మన వినపడము, కళ్ళు చూపు చక్కగా ఉందా లేదా, మన మనస్సు చక్కగా పనిచేస్తున్నాయా లేదా, మన బ్రెయిన్ చక్కగా పనిచేస్తుందా లేదా. సో ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ కంట్రోల్డ్ బై దిస్ ఉదాన. అండ్ దెర్ ఇస్ ఎ ఫిఫ్త్ వన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ వ్యాన. ఈ వ్యాన పని ఏమంటే it will be there throughout the body. It controls all the functions of the body. So it has been very nicely designed. Our body has been designed. There are many other pranas, వేరే activities అన్నిటిని కూడా చూసుకుంటుంటారు. So what happens when we do pranayamas? When we do pranayamas, it brings the balance. ఈ ప్రాణాలు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ వాటి పనులు చక్కగా చేస్తున్నాయా లేదా, ఆ ఒక బ్యాలెన్స్ ఏముందో అవి మనకు ప్రాణాయామాల ద్వారా దొరుకుతుంది అన్నమాట. అందుకనే మనము ప్రాణాయామాలు ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాణ అండ్ ద బ్రెత్, ఇట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ అవర్ బాడీ అండ్ మైండ్. మన యోగా అంటే ఏమంటాము? యోగా మీన్స్ ఇట్ ఈస్ ఎ కనెక్షన్. వేర్ ద కనెక్షన్? ఇఫ్ యూ వాంట్ టు బీ హెల్తీ, ఇఫ్ యూ వాంట్ టు డూ ద థింగ్స్ ప్రాపర్లీ, మీ మైండ్ ఒక రకంగా ఉండడము, ఒక దగ్గర ఉండడము, మీ శరీరం ఒక పని చేయడము అంటే దెర్ ఇస్ నో కోఆర్డినేషన్. So when this coordination develops, when there is a, through the breath is a bridge between our body and mind అన్నమాట. మనము మైండ్ ఏది చెప్తారో శరీరం చేయాలి అంటే, లేదా శరీరము చేసింది మనస్సు సరిగా మంచిగా గ్రహించాలి అంటే బ్రెత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ దట్స్ వై దిస్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద బాడీ. కాబట్టి we have to give more importance to the pranayamas. Some days if you are not able to do some asanas, some physical exercises, okay, but రోజు కూడా మనము ప్రాణాయామాలు చేసుకోవాల్సి వస్తుంది. ద బ్యూటీ ఆఫ్ ప్రాణాయామాస్, మీరు ఎవరు కూడా ప్రాణాయామాలు కష్టమని ఎవరు చెప్పరు. ఈవెన్ యోగా చేయడం ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు కూడా ప్రాణాయామాలు చక్కగా చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజియర్, ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్ అనమాట, ఇట్స్ వెరీ ఈజియర్. సో అందుకనే ప్రతి ఒక్కరు యూ టేక్ ఫ్రమ్ ద చిల్డ్రన్ అబౌవ్ 5 years నుంచి బట్టి మనిషి ప్రాణం ఉన్నన్ని రోజులు, ఈవెన్ యూఆర్ ఆన్ ద బెడ్, డెత్ బెడ్, యూ కెన్ డూ అనమాట. అదే ఆసనాలు చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలంటే మనకు శరీరంలో ఎంతో బలం ఉండాలి వస్తుంది. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అట్లని ప్రాణాయామాలు శరీరానికి శక్తిని ఇవ్వవా? శరీరానికి శక్తి ఎంతో ఇస్తుంది. మనస్సుని ఎట్లా చక్కగా ఉంచుకుంటుందో శరీరానికి కూడా అదే విధంగా ప్రాణశక్తి, ప్రాణవాయువుని అందిస్తుంది. మనకి శరీరంలో కూడా బలం ఎంతో పెరుగుతుంది అన్నమాట. అందుకని రోజు మహర్షి పతంజలి సేస్, బిఫోర్ యూ గో టు ద మెడిటేషన్, యమ, నియమ, ఆసన ఇవన్నీ ఇదే ఒక దీంట్లో చేయండి, ఇదే ఒక ఫార్మాట్లో చేయండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం. ధ్యానము చేసే ముందు ఏం చెప్తాడు? యూ నీడ్ టు డూ ద ప్రాణాయామాస్. అండ్ ఆల్వేస్ రిమెంబర్,
మనం ధ్యానం చేయడము అంటే ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే మైండ్ కీప్స్ మూవింగ్ హియర్ అండ్ దేర్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద మైండ్. సో ఫస్ట్ మనం ధ్యానం చేయాలి అంటే ప్రాణాయామం చేసుకోవాల్సింది. ఏదో రకరకాల ప్రాణాయామాలు చేయాలని కూడా లేదు. ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, జస్ట్ మనము మనస్సు రిలాక్సేషన్ గురించి మాట్లాడినప్పుడు, మనసు ప్రశాంతత గురించి మాట్లాడుతున్నప్పుడు, మన ఒత్తిడి తగ్గాలి అని మాట్లాడినప్పుడు, ద ఈజియెస్ట్ థింగ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, ద ఈజియెస్ట్ థింగ్ ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్, యూ టేక్ అబౌట్ ఎవ్రీథింగ్. బాబా రామ్దేవ్జీ, more importance on pranayama. Sri Sri Ravi Shankar ji, more importance on pranayama. Gautama Buddha, when Gautama Buddha started practicing meditation, so he never practiced meditation first, he tried to practice pranayama. Gautama Buddha ఏమంటుండే అంటే మైండ్ఫుల్నెస్ అంటే మనం ఏది చేస్తామో దాన్ని ఆస్వాదించడం అన్నమాట. మీరు ఆస్వాదించక ఏ పనిని కూడా చక్కగా చేయలేరు అనమాట. సో గౌతమ బుద్ధ ఫస్ట్ ఈ సైడ్ యూ ట్రై టు అబ్జర్వ్ యువర్ బ్రెత్. మీరు ఏం చేసేదద్దు. ఇప్పుడు యోగాలో మనము చెప్తున్నట్ల డీప్గా పిలవండి, దీర్ఘంగా పిలవండి. ఫర్ రిలాక్సేషన్ సేక్ యూ నీడ్ నాట్ టు టేక్ డీప్ బ్రెత్స్. వై వి సే టు టేక్ డీప్ బ్రెత్స్? దట్ ఈస్ ఫర్ ద హెల్త్. More of oxygen, deep breaths, mind will be controlled. But if you want to relax, just notice the breath. శ్వాస ఎట్లా పిలుస్తున్నారు, ఎట్లా వదులుతున్నారు, ఎట్లా పిలుస్తున్నారు, ఎట్లా వదులుతున్నారు. So just to see this for 10 minutes, 15 minutes, automatically all the things will disappear from you. మీ ఆలోచనలు అవి ఇవి ఇవన్నీ ఆగిపోతాయి. You become inwardly. That's what all the yogis do. What is meant by yoga? Yoga is nothing but moving from outer world, the worldly things, to the inner. It's a moving from outward to the inwards. Yoga is nothing but moving from the lower level to the human level to the superman level, superman to the godly man level. So this pranayama will help us to మైండ్ రిలాక్సేషన్కి హెల్ప్ చేస్తుంది, మనము ఆరోగ్యంగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ లిటిల్ బిట్ అబౌట్ ద ప్రాణాయామాస్ అని.